నేను చెప్పిన ప్రకారం మీరు చేపల కూర వండారు అనుకోండి, ప్రతి వారం మీరు చేపలే తెచ్చి వండుకుంటారు, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది. అయితే ఏంటి అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా బావ అయితే చేప కొనుక్కొచ్చిండు. ఈ చేప కట్ చేయడం కూడా నేను చేసి చూపిస్తా, అంటే నేను కట్ చేస్తున్నా కట్ చేసి చూపిస్తా. అలాగే ఈ చేపల కూర నేను వండుతా, అంటే పల్లెటూరు స్టైల్లో ఎలా వండుతారు అనేది నా స్టైల్లో నేను మీకు చూపిస్తా. చూడండి, స్కిప్ చేయకండి, ఎలా వండుతానో చూపిస్తా. ఫస్ట్ అయితే కట్ చేయడం చూపిస్తా, పదండి. నేను అటైతేనే మా బావ చేపలు పట్టడానికి పోతాడు, కానీ ఒక్కటి కూడా క్లీన్ చేయడు. తీసుకొచ్చి నాకే తలగా పెడతాడు. నేనే క్లీన్ చేసి మొత్తం కడిగి ఇట్లా పొరసంతా గీసేసి కడిగి కోసి వంట చేస్తే డైరెక్ట్ తినడానికి అయితే రెడీగా ఉంటారు. ఒక సైడ్ అయితే అయిపోయింది. నాకు అదేందో కొయ్యరాదు మరి. పూర్ణ సిటీ నుంచి వచ్చింది కానీ జైత్యాలు చేపలు ఏం కొయ్యరాదు వచ్చిన చేపలు మంచిగా పోతుంది అంటే మా నాన్న నేర్పిండి నాకు. మా నాన్న మా అన్న చేపలకు వచ్చినప్పుడు అన్నీ కూర్చోబెట్టి, అంటే పక్కకు వాళ్ళు చేపలు పట్టేటప్పుడు ఒళ్ళేస్తే జబ్బలు నొత్తాయి అంట కదా వేసి వేసి. ఇక నా సాయంత్రం వచ్చి గతం కడుగునంటే అతను కాదు, ఇక్కడ కూర్చొని పక్కకు కూర్చొని ఇవి కొయ్యు అది ఇట్లా పొరుసు దిక్కుడు ఇవన్నీ నేర్పిండి అన్నట్టు. నాకు పందప్పించింది. తోకలికలు కోసుడు అయితే మొత్తం అయిపోయింది. ఈ తల అంటే మార్కెట్లో కొంచెం మంది కొనుక్కపోతారు కదా, ఈ తలకి ఇట్లా మధ్యలోకి చెక్ వేసుకుంటారు. అసలు ఇట్లా చెక్ వేసుకోవద్దు. తలకాయ తింటే అయితే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. దీని లోపల తల లోపల సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా కట్ చేయించుకోక ఇట్లనే ఉంచుకోవాలి. అంటే ఈ సైడ్లో తీసేపించుకుంటే అయిపోతుంది. జగ్గిళ్ళు ఇవన్నీ తీసేస్తే మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయరు ఇట్లా తిని చూసి. చూడండి, ఇటు సైడ్ జగ్గిళ్ళన్నీ తీసేసిన. ఈ కింది సైడ్ అయితే కోసి ఇట్లా మధ్యలో ముక్క వేసుకుంటే ఇది కూడా వేసుకోవచ్చు. ఈ తల అయితే ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. దీని తల లోపల గుజ్జులాగా ఉంటుంది అన్నట్టు. ఇది తినే వాళ్ళకైతే దీని గురించి తెలుస్తుంది. మస్తు టేస్ట్ ఉంటుంది. మధ్యలో అయితే మీరు ఎప్పుడు కూడా చికెన్ కొట్టించుకున్నామా? అసలు చికెన్ ఎట్లా చేపలు కొట్టించుకుంటే ఇట్లా కొట్టించుకోర్రి, మస్తు ఉంటుంది. చేపలకు కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలి, ఎందుకంటే అంత జలుగురు ఉంటుంది. అందుకని చెప్పి ఉప్పు వేసి చేపలు అయితే కడుగుడు అయిపోయింది. ఈ చేపల కూర వండడానికి దీంట్లో మసాలాలు మనం రెడీ చేసుకుందాం. అలాగే చేపల కూరలకు మేము ఎప్పుడు చేపల కూర వండుకున్నా కానీ మక్క గడక ఖచ్చితంగా వేసుకొని తింటాం. ఈ చేపల కూరలో మక్క గడక వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అంటే మక్క గడక జొన్న గడక కూడా సూపర్ ఉంటుంది. ఇవి రెడీ చేస్తే ఇప్పుడైతే చేపల కూరకు ఇంత చింతపండు అయితే సరిపోతుంది. మనం అప్పటిదప్పుడు నానబెడితే ఇది నానది. ఫస్ట్ అయితే ఇది కడిగి నానబెట్టుకుందాం. చేపల కూరకు అయితే కొత్తిమీరలు, మెంతులు, జీలకర్ర, దీంట్లోనే కొన్ని బియ్యం, ఇవన్నీ కలిపి వేయించుకోవాలి మంచిగా. ఈ చేపల కూరలకైతే ఉల్లిగడ్డలు పొయ్యిలో కాల్చుకోవాలి. కాకపోతే మేము పొయ్యి ముట్టించడం చల్లారింది కాబట్టి ఈ స్టవ్ మీద అయితే ఇట్లా కాపుతున్నా. లోపల మంచిగా ఉడికితే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు కూర. మనం చేపల కూర పోపు వేసుకోవడానికి అయితే తాలు పెట్టుకోవడానికి పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇది పొట్టు తీసేసి తింది కోసి నూరుకోవాలి మంచిగా. ఇప్పుడు కొత్తిమీర ఇట్లా వేయించినాయి కదా, ఇవైతే చల్లబడ్డాయి. వీటిని అయితే దంచుకుందాం. సన్నగా దంచుకొని మసాలా పొడి దంచుడు అయితే అయిపోయింది. నేను కాల్చిన కదా, ఆ ఉల్లిగడ్డని అల్లం వెల్లిపాయ దంచుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ అయితే దంచుకుందాం. ఇది ఒక్కటి అయిపోతే కూర పొయ్యి మీద వేసుడే. నేను రుబ్బిన మసాలాలు అయితే ఇవి. ఇప్పుడైతే మనం స్టవ్ ముట్టించి చేపల కూరకు నూనె పోసి స్టార్ట్ చేద్దాం. ఒక 3 పావులు నూనె పోసుకుందాం. మంచిగా చేపలు దీనిలో గోలాలి కదా. నూనె అయితే వేడైంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు నూనెలు కొలుసుకుందాం. అలాగే ఇది గోలినాయి కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ఉల్లిగడ్డ పేస్ట్. కర్రగా ఉందని అనుకోకుండ్రి, ఎందుకంటే ఇందులో కొత్తిమీర పొడి దంచినాక ఉల్లిగడ్డ దంచినాయి కదా, అంటే ఆ కలర్ ఉండాలి. ఈ అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా మంచిగా గోలింది కదా, తర్వాత పసుపు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది పసుపు అనేది, అందుకోసమని తర్వాత వేసిన. ఇది కూడా మంచిగా వేగినాయి.
ఈ చేపలు అయితే దీంట్లో వేసి కొంచెం వేడి తలిగేంత వరకే ఉంచాలి, ఎందుకంటే బాగాసేపు ఉంచినా కూడా ముక్కించుకపోతుంది. అందరు ఏం చేస్తారంటే చేపల పులుసు మరిగిన తర్వాత ఇవి వేస్తారు, అట్లా పచ్చి పచ్చిగా ఉంటాయి. చేపల పులుసు మరిగిన తర్వాత వేసేటివి అయితే చిన్న చిన్న ఇవి కొడిపెలు జల్లెలు అవి ఉంటాయి చూడండి, అవి వేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు ఇట్లా వేసి కొంచెం చిన్నగా మంట పెట్టి ఉడకబెట్టుకుందాం. ఒక 2 సార్లు ఇలా కలుపుకుంటే సరిపోతుంది, ఊరికే కలపొద్దు, ఎందుకంటే మసాలా మొత్తం వీటికి పట్టడానికని కలపడం అంతే. మనం చేపల కూర వండేటప్పుడు ఎప్పుడు రౌండ్ చెంచా కానీ వేరే ఎట్లా ఉండేది వాడద్దు, ఇట్లా ఫ్లాట్గా ఉండేది వాడితే ఏంటంటే ముక్కకు దెబ్బ తాకనేది మంచి ఇట్లా పైకి ఇలా పట్టవచ్చు, ఇచ్చుకపోదు ముక్క అనేది, లేకపోతే ముళ్ళన్నీ తేలితే చేప ఈ స్కిన్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అందుకని 2 చెంచాలు, ఇదో చెంచా 2 వాడతాను నేను. చేపకు కొంచెం కూడా ఏం కాకుండా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా చేపల కూర అంటేనే కొంచెం భయం అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం గట్టిగా కలపామనుకోండి చికెన్ లాగా ఇచ్చుకపోతుంది ముక్క మొత్తం. ముక్కలు అయితే కొంచెం వేడి అయినాయి కదా, ఇప్పుడైతే కారం వేసుకుందాం, ఉప్పు కూడా వేస్తున్నా. ఒకవేళ సప్పగా ఉంటే ఇట్లా మళ్ళీ మనం వేసుకోవచ్చు. గిన్నెలో అయితే ఇట్లా గిన్నె పట్టుకొని ఇట్లా పైకంటే ముక్కలు అనేది తిరుగుతాయి, ఇది గిన్నె కాదు కదా, అందుకని కొంచెం మెల్లిగా కలుపుతున్నాం. చింతపులుసు కూడా పోసడం అయిపోయింది కదా. అయితే మీరు ముక్కలు చూస్తే అనుకుంటారు ముక్కలు కన్నించినాయి, కూరలు వేసేటప్పుడేమో కొన్ని అనిపిస్తుంది కదా. అదే మేము అన్ని కాలం తినం, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు అని. ఇప్పుడైతే ఇది మరగాలి, అంతసేపు మనం గడకకైతే రెడీ చేస్తాం. ఇప్పుడైతే మనం ఈ గడకకు ఎసరు పెట్టుకుందాం. స్టవ్ ముట్టించి గడకకు ఎన్ని నీళ్ళు అవసరం అన్ని పోస్తే సరిపోతుంది. ఉప్పు కూడా నీళ్ళలో ఎసర్లను వేసేయాలి. ఈ చేపల కూర అనేది మనం ఇప్పుడు వండుకొని ఇప్పుడే తింటే అంత టేస్ట్ రాదు, ఎందుకంటే ఒకవేళ మనం రేపు ఆదివారం అనుకోండి, శనివారం నైట్ 8 గంటలకు తెచ్చుకొని వంట చేసుకొని దీంట్లో గరిటె పెట్టొద్దు, గరిటె తీసేసి మూత పెట్టేసి పెట్టి రేపు పొద్దున మనం రొట్టెలు చేసుకొని లేకపోతే మక్క గడక అన్నం ఏదన్నా వండుకొని వేడి దాంట్లో ఇది గరం చేయొద్దు, పోసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి అట్లా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. చేపల కూర అయితే రెడీ అయింది. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ నేను దంచిపెట్టిన మసాలా ఉంది కదా, అది వేసి కొంచెం మరగబెట్టి అట్లే మనం కొత్తిమీర కూడా వేసేస్తే కొత్తిమీర స్మెల్ కూడా సూపర్ వస్తుంది. చూడండి కింద పైన ఇంత పడుతుంది. చూడండి చేపల కూర అయితే ఉడికింది. ఇప్పుడు గడక కెసరు కూడా వచ్చింది, గడక దీంట్లో ఉడకబెట్టి తర్వాత నేను తిని చూసి దీని టేస్ట్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడైతే గడక పోద్దాం. వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, ఇసుకపై. చూసారు కదా చేపల కూరను మొక్కజొన్న గడక అంటారు ఆంధ్ర సైడు, మొక్కజొన్న గడక వండింది పూర్ణ అయితే. సో ఇప్పుడైతే టేస్ట్ ఎట్లుందో తిని చెప్తాను ఇంకా. అంటే నమ్మకం లేదు నువ్వు సూపర్ అంటావు వంటలు, అందుకే కదా వంటల ప్రోగ్రామ్ చేసి. సూపర్ మస్తు మంచిగా అండి. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇంకోటి పూర్ణ ఫస్ట్ మధ్యలో ఒక విషయం చెప్పింది ఏంటంటే చేపల కూర అనేది మనం నైట్ తెచ్చుకొని వండుకొని పొద్దున ఇట్లా వేడివేడిగా మక్క గడక లేదంటే రైస్ అన్నం కానీ రొట్టెలు కానీ చేసుకొని ఈ కూరతో తింటే మాత్రం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పులుసు అనేది మాగుతుంది కాబట్టి మస్తు టేస్ట్ వస్తుంది. సో పూర్ణ సూపర్ అండి, నాకైతే మస్తు నచ్చింది. నువ్వేం చెప్పవా? మస్తు ఉంది కూర అయితే, సూపర్ టేస్ట్ ఉంది. చేప ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో, మొత్తం తినుకుంటే బాగా టైం అవుతుంది అందుకని. సో ఇది ఈరోజు అయితే వ్లాగు. నెక్స్ట్ మరో వంటతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.